జరిగాయి. వీటికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నరేషన్ ఏమిటంటే, ఇలా వెళ్ళి పడినప్పుడు రాళ్ళకి గుద్దుకోవడం జరిగింది ముఖం, అందుకే ముఖం మీద ఇంజురీస్ వచ్చాయి అన్నాడు. మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకి ఎట్లా గాయం జరిగింది? ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. మరి బోత్ సైడ్స్ ఎట్లా జరిగినాయి? వెళ్ళి బొక్కబారులుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెల్లకెళ్ళ పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది? సో ఇప్పుడు మనము ఫిజిక్స్ వైపు ఆలోచించినా కూడా ఈ వెలాసిటీతో వెళ్తున్న వెహికల్ సడన్గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా? సో ఇది చాలా ఆశ్చర్యపదంగాను ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది. ఈ డౌట్స్ ఎక్కడ కూడా తీరడం లేదు. మరి అదొక వైపు అయితే ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ లోయర్ జా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జా బోన్స్ కానీ చూస్తే వాటిని మనం మామూలుగా మ్యాండిబుల్ బోన్, మ్యాగ్జిల్లా బోన్ అని అంటాము. ఈ మ్యాండిబుల్ బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సాధారణ పరిస్థితుల్లో ఆ బోన్ అసలు బ్రేక్ అయ్యే పరిస్థితే ఉండదు. బలమైనటువంటి ఒక ఆయుధంతో, వెపన్తో కొట్టి పగలగొడితే తప్ప నార్మల్ యాక్సిడెంట్స్లో అది జరగదు. సో ఇదొక అంశం అయితే, ఒక కామన్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక దోమ లాంటిది వచ్చింది, రాగానే తెలియకుండానే నేను ప్రెస్ మీట్లో ఉన్నా నా రిఫ్లెక్సెస్ ఏం చేసినాయి, నా చేతితో ఆ దోమను కొట్టడం, కళ్ళు మూయటం జరిగింది. అంటే ఏదైనా కళ్ళ ముందుకు వచ్చినా, లేదు ఎక్కడైనా మనం గుద్దుకుంటున్నాం అని అనిపించినా రిఫ్లెక్సెస్ ఉంటాయి న్యాచురల్లీ. చిన్న పిల్లవాడు మాటలు కూడా రాని వ్యక్తికి ఏదైనా తగిలితే ఆటోమేటిక్గా రిఫ్లెక్సెస్ అనేవి చేతులు అడ్డం పెట్టుకోవడం అనేది జరుగుద్ది. అలాంటిది మనిషి ఎగిరి పడుతున్నప్పుడు ఖచ్చితంగా చేతులు అడ్డం పెట్టుకునేటువంటి న్యాచురల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఎనీ యాక్సిడెంట్ మొట్టమొదట దెబ్బ తగిలేది చేతులకి. మొదట బ్రేక్ అయ్యేటువంటి బోన్స్ ఈ హ్యాండ్ బోన్స్, ఫోర్ ఆర్మ్ బోన్స్, షోల్డర్ బోన్స్, ఇట్లాంటివి ముందు బ్రేక్ అవుతాయి. ఇవేవి బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా అంటే ఎలా వెళ్ళి గుద్దుకుంటుంటే ఒక కాస్మోనాట్ లాగా ఎలా వెళ్ళిపోయి ముఖాన్ని గుద్దేసుకున్నట్టు, ఆ ముఖానికే ఈ బ్రేక్స్ అన్నీ వచ్చినట్టు, ద స్ట్రాంగెస్ట్ బోన్ బ్రేక్ అయిపోయినట్టు, ఈ రకమైనటువంటి స్టోరీ అల్లినట్టే అనిపిస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే అభిప్రాయం పదే నా దృష్టి కూడా తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మల్టిపుల్ ఇంజురీస్ని జరిగినటువంటి పరిస్థితిలో మరి ముఖమంతా ఛిద్రమైపోయింది, పెదవులు కట్ అయిపోయినాయి, స్ట్రాంగెస్ట్ బోన్ పగిలిపోయింది, మ్యాగ్జిల్లా పగిలిపోయింది, హెడ్ బోన్స్ పగిలిపోయినాయి. కానీ ముఖానికి పెట్టుకున్న మాస్క్ చెక్కు చెదరకుండా పక్కన పెట్టబడి ఉంది. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడు చిన్న స్క్రాచ్ కూడా లేదు. తల పగిలిపోయి రక్తస్రావం జరిగిపోయింది అనేటువంటి రిపోర్ట్ ఈరోజు వచ్చింది. హెమటోమా ఉంది, హెమరేజ్ ఉందనేటువంటి రిపోర్ట్ వచ్చింది. ఆ రక్తస్రావం వల్లే ప్రాణం ఆగిపోయింది అనేటువంటిది కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో హెల్మెట్ మీద చిన్న స్క్రాచ్ కానీ చొట్ట కానీ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, అక్కడ పెట్టినట్టుగానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా చాలా అనుమానాలు బయటకు వచ్చినాయి ఆ తర్వాత విజువల్స్లో. ఇప్పుడు ప్రవీణ్ గారు పెట్టుకున్నటువంటి స్వెటర్కి, ఆ కోట్కి ఎలాంటి ఎలాస్టిక్ లేదు, కానీ ఆ బుల్లెట్ నడిపిన వ్యక్తి కోట్కి ఎలాస్టిక్ ఉంది. వారు వేసుకున్న బనియన్ కలర్ రెడ్డిష్గా ఉంటే ఈ బండి నడిపిన వ్యక్తి బనియన్ కలర్ వైట్గా ఉంది. సో ఇట్లాంటివి అనేకమైనటువంటి విజువల్స్ తర్వాత కూడా వచ్చాయి. వీటన్నిటికీ కూడా క్లారిటీ లేదు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మరి ఎప్పుడు జరిగింది ఈ డెత్ అన్న విషయాన్ని ఫస్ట్ రిపోర్ట్లో, ప్రిలిమినరీ రిపోర్ట్లో కానీ ఫైనల్ రిపోర్ట్లో కానీ చెప్పలేదు. పైగా ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏం చెప్పారంటే పోస్ట్ మార్టంకి 1-2 రోజుల ముందు జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు రిగర్ మార్టిస్ అనేటువంటిది ఒక ప్రాసెస్ ఉంది. ఏమిటి అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత, అంటే ఎనీ లివింగ్ ఆర్గానిజం చనిపోయిన తర్వాత రిగర్ మార్టిస్ అనే ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. అంటే అన్నీ కూడా స్టిఫ్ అయిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఆ స్టిఫ్ అయిపోయినటువంటి ఆ ప్రాసెస్ని బట్టి ఎన్ని గంటల ముందు ప్రాణం పోయింది అనేటువంటి దాన్ని వీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అట్లాంటిది ఏం చెప్పకుండా 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ అని ఇంత వేగ్గా డాక్టర్స్ ఏ రకంగా ఈ రిపోర్ట్ ఇస్తారు అనేటువంటిది ఒక బలమైనటువంటి అనుమానానికి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అన్ని ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి. లివర్ బాగుంది, స్ప్లీన్ బాగుంది, లంగ్స్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, ఇలా అన్ని ఆర్గాన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏది దెబ్బతినలేదు. కానీ మరి ఇంత డ్రంకర్డ్ అయ్యి ఉంటే మొట్టమొదట తాగుబోతులకి ఎఫెక్ట్ అవ్వాల్సిన లివర్ కదా. మరి లివర్లో ఒక చిన్న
ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేసినట్టు ప్రిలిమినరీ రిపోర్ట్లు కానీ ఫైనల్ రిపోర్ట్లు కానీ చెప్పలేదు. అంటే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది? అదే అంతేకాకుండా ఇప్పుడు నిన్న క్యాండిల్స్ పెడదామని ఎక్స్ పార్లమెంటేరియన్ హర్ష్ కుమార్ గారు ఒక పిలుపునిచ్చినప్పుడు చాలామంది అక్కడ వెళ్ళటం జరిగింది. అయితే అదేమి ర్యాలీ కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ కాదు, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు చనిపోయినటువంటి మనిషికి ఒక నివాళులు అర్పించే దానిలో భాగంగా ఆ రోజు వెళ్ళాలనుకున్నారు. సరే, ఓకే. అయితే అతను అరెస్ట్ చేయటం ఏంటి? హర్ష కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే అసలు హ్యూమన్ రైట్స్ అనేటువంటివి, మానవ హక్కులు అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నాయా? ఉంటే స్వేచ్ఛగా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా పౌరునిగా లేదా? ఒక 10 years పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని 5 గంటల సేపు అరెస్ట్ చేసి పిచ్చిగా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి రాజనగరం, అక్కడి నుంచి వేమగిరి, మళ్ళీ రాజనగరం, లేకపోతే బెక్కవోలు సిటీ ఇలా తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అలా మానసికంగా వేధించడం ఏమిటి? అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పార్లమెంటేరియన్ ఉన్నటువంటి వ్యక్తిని అలా వేధించడం ఏమిటి? ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. 144 సెక్షన్ ఉంది. ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలని మీరు ఆలోచన అనుకుంటే తీసుకునే దానికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, గౌరవంగా చూడటం అనేటువంటిది ఉంది. ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టుగా, అంతేకాకుండా భయభ్రాంతులు గురి చేసినట్టుగా చేస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది మన రాష్ట్రంలో జరిగే కొలది ఇది హత్యేమో అనే అనుమానం మరింత బలపడే విధంగా మీ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒకవైపు పాస్టర్స్ నోరు విప్పి మాట్లాడలేకుండా భయపెట్టేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చి మేము చెప్పాలంటే భయపడుతున్నాము, మమ్మల్ని భయపెట్టేశారు, మేము నోరు ఇప్పలేకపోతున్నాం, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఒక ఎక్స్-ఎంపీని ఈ విధంగా మీరు ఇల్ట్రీట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఇక జనం ఏమనుకోవాలి అంటే ఇందులో ఏదో ఉంది, ఎక్కడిది బయటకు వస్తుందో, ఎక్కడ తప్పు బయటపడిపోతుందో, ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కనిపెట్టేస్తారేమో అన్న దాని గురించి ఉలిక్కి పడుతుందా ప్రభుత్వం అనే అనుమానాలు కలుగుతున్నది మీరు చేసినటువంటి ప్రవర్తన వల్ల, ఉల్లంఘన వల్ల. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్. అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటే, మరొక వైపు ఈ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే సమయంలో పేదలు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు. ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్, అతను ఇవాంజలిస్ట్, మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, కానీ అతని యొక్క బోధనల వల్ల, అతని యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వారందరూ కూడా పేదవాళ్ళు. వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. హిందూస్లో ఉన్నారు పీస్ లవింగ్, ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్. వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి, మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళకి నివృత్తి చేయడం, నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులకు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే, మరి ఒక ఎక్స్-ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు. ఏముందని గవర్నమెంట్ ఉలికిపడుతుంది, ఎందుకు దీన్ని పీస్ఫుల్గా జరిగే అంశాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది అనే అనుమానాలకు దారితీసేటువంటి విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన కూడా ఉందనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. సో దీనికి సందర్భంగా నేనేమి అడుగుతున్నానంటే, ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏమైపోయినాయి ఈ రాష్ట్రంలో? ఒక పబ్లిక్ ఫిగర్కి ఇలా జరిగింది, ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని లక్షల మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేక బీజేపీ కానీ కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేసేసి ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్గా తేలింది, కానీ మేము విచారణ చేయమన్నాము ప్రజల యొక్క అనుమానం దృష్ట్యా అని చెప్తే అది ఏ విధమైన సంకేతం మీరు పోలీసులకు ఇచ్చినట్టు? అంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేసేసాము, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి విచారణ